ఇప్పటికి కూడా మొన్న ఎన్నికలు జరిగితే 23లో టీడీపీ పార్టీ ఇక్కడ పోటీ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? రేవంత్ రెడ్డి గారికి సహకరించడం కోసం టీడీపీ పార్టీ పొత్తు పెట్టలేదు. ఇప్పటికి కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, దేశంలో బీజేపీ ఉంది. కానీ సఖ్యత వీళ్ళిద్దరికి శత్రువుగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ మీదే ఈ రెండు పార్టీలు కుట్రలు ఉన్నాయి. అధికారంలో ఉన్నటువంటి రెండు పార్టీలు కొట్లాడుతుంది బీఆర్ఎస్ పార్టీ మీద. కాబట్టి ఈరోజు వాళ్ళ కుట్రలేంది? దానికి తోడు ఎవరు అందిస్తున్నారు? రేవంత్ రెడ్డి గారికి సహకరిస్తున్నది చంద్రబాబు గారు. కాబట్టే చంద్రబాబుకి ఈయన రేవంత్ రెడ్డి గారు నీళ్ళ హక్కును వదులుకొని ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు సహకరిస్తున్నారు. కాబట్టి మేము ముందటి నుండి కూడా తెలంగాణ ప్రజల గొంతులు ఎండుతాయంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చూస్తూ ఊకోరు. 100% మేము ప్రజా పోరాటం చేస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచుతాం. కృష్ణానది జలాల్లో ఎంతైతే వాటర్ రావాలో తెలంగాణకు, ముఖ్యంగా పాలమూరు, రంగారెడ్డి, నల్గొండకు, హైదరాబాద్కి రావాల్సినటువంటి నీళ్ళ విషయంలో ఎట్టి పరిస్థితిలో వదులుకునే ప్రసక్తి లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కుండలు బద్దలు కొట్టినట్టు కేసీఆర్ గారు స్పష్టం చేసి. ఇంకోటి రూలింగ్ పార్టీ వాళ్ళు ఏమని కామెంట్ చేస్తున్నారు అంటే ఇంట్లో వాళ్ళకే న్యాయం చేయండి, ప్రజలకి ఏం న్యాయం చేస్తారు? ఎస్పెషల్లీ కవిత గారు రాజీనామా కావచ్చు, కవిత గారు చెప్పిన కొన్ని మాటలు కావచ్చు. సో దీనిపైన మీరు ఏమంటారు? సరే, ఇది కుటుంబ సమస్య కాదు, ఇది రాజకీయాల్లో ఇట్లాంటివి పాత్రలు ఉంటాయి కొన్ని. విషయానికి వస్తే ఏంటంటే గతంలో కూడా కేసీఆర్ గారిని ఎదుర్కోలేనటువంటి వాళ్ళు ఈ రెండు పార్టీలు కూడా కేసీఆర్ గారి కుటుంబం ఒకటిగా ఉంటే ఎదుర్కోలేమని భావించినటువంటి రెండు జాతీయ పార్టీలు కుట్ర చేసి కొంతమందిని మనం చూసినాం గతంలో కూడా. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా చేస్తుంది? శరద్ పవార్, అజిత్ పవార్ పంచాయతీ ఏంది? ఉద్ధవ్ ఠాక్రే పార్టీని ఏ విధంగా చీల్చిండ్రు? ఇట్లా మనం చూసుకుంటూ పోతే దేశంలో ఎన్నో పార్టీలను చీల్చినటువంటి చరిత్ర కాంగ్రెస్కు ఉంది, బీజేపీకి ఉంది. వాళ్ళు ఈరోజు కుటుంబాన్ని చీల్చే పని తెలంగాణలో పెట్టుకోరు. ఎందుకంటే తెలంగాణ సమాజం అంతా కూడా కేసీఆర్తోనే ఉంది బలంగా అనేది ఇప్పటికి కూడా ప్రజలందరూ కూడా ఎందుకు కూడగొట్టుకున్నామనే ఒక అభిప్రాయంతో ఉన్నారు. కాబట్టి వీళ్ళ కుటుంబంలోనే విభజించాలనే ఒక పాలసీతోని రెండు జాతీయ పార్టీల కుట్రలో భాగంగానే ఈరోజు కవిత గారు మాట్లాడుతున్నారు.